హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలాగా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా అయిపోతుంది. మనం ముందుగానే బెండకాయలు, టమాటో, మిర్చి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. బెండకాయలు తడి లేకుండా క్లాత్ తీసుకొని తుడిచేసి ఆ తర్వాత బెండకాయలు, టమాటాలు ముక్కలు చేసి పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని మీరు కావాలంటే ఆనియన్ వేసుకోండి. నేనైతే స్కిప్ చేసేసాను. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసి మూత పెట్టించుకొని కాసేపు మగ్గించేసుకున్నానండి. ఇంకా తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పు, పసుపు వేసేసుకొని మగ్గించేసుకున్నాను. బాగా మంచిగా కలబెట్టండి, లేకుంటే కింద మాడిపోతుంది. ఇంకా తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్, మిర్చి వేసేసుకొని టేస్ట్ సరిపడంత కారం, ఇంకా కారం వేసుకుంటేనే అండి ఈ కర్రీ బాగా టేస్టీగా బాగుంటుంది. ఇంకా మనకు వాటర్ సరిపడని పోసుకొని ప్లేట్ మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 50% ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్లో వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కింది దింపుకొని పప్పు గుత్తితో ఇలా నెరిపేసుకోండి. నెరిపేసుకున్నాక చూడండి, ఫైనల్ లుక్ ఇదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.